రహోయాగ క్రమారాధ్య ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమంగా ఆరాధింపబడినది. విశ్వం మొత్తాన్ని ఒక్కటిగా చూచే స్థితిని ఒంటరితనంగా అర్థం చేసుకోవాలి. దీన్నే అనన్య స్థితి అంటారు. అంటే ఆ ఒక్కటి తప్ప ఇతరమంటూ ఏమీ లేని స్థితి. అంతేగాని విశ్వంలో తాను ఒంటరిగా ఉన్న స్థితి కాదు. ఈ అనన్య స్థితిలో చేసే యాగాన్ని రహోయాగం అంటారు. సృష్టిని శ్రీచక్రంగా ఆయా ఆవరణ దేవతలు, వారి పరివార దేవతలు, ఆ ఆవరణలు, చక్రములు, దళాలు అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఆరాధించే విధానాన్ని అంతర్యాగం అంటారు. ఈ అంతర్యాగ శ్రీచక్రార్చనే రహోయాగం అవుతుంది. పిండాండ శ్రీచక్రాలను సమన్వయపరుస్తూ అన్ని విషయాల్లోనూ అభేదాన్ని దర్శించి చేసే యాగం ఇది. ఈ విధంగా చేసే యాగం అమ్మవారికి ఇష్టం.